కాకినాడ రెవెన్యూ భవనంలో కాకినాడ చిన్న మధ్య తరగతి పత్రికల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రంజాన్ ఉగాది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష కార్యదర్శులు రాయవరపు ప్రభాకర్, పిచ్చుక రఘురాం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టులు మధుసూదన్ రావు, బొడ్డు వెంకటరమణమూర్తులను సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మధుసూదన్ రావు మాట్లాడారు. గౌరవనీయులైన ప్రభాకర్ గారు మనకంటే ఈజ్ ఎ లెజెండ్ మధుసూదన్ రావు గారిని 60 సంవత్సరాలు అనుభవం కలిగి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో అనేక ప్రధానమంత్రులు బివి నరసింహారావు గారు అవుతే, ఇందిరాగాంధీ అవుతే, చీఫ్ మినిస్టర్స్ అవుతే వాళ్ళ యొక్క నోటంట మధుసూదన్ రావు గారు అని పిలిపించుకుని గౌరవాన్ని తీసుకొచ్చిన మధుసూదన్ రావు గారికి నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఏదో సందర్భంలో మంచి పంచుకుందారని తాపత్రయపడుతుంది ప్రభాకర్ గారు. ఆయన ఏదో అవతారం, అవతారంలో భాగంగా అన్నదాతగా, లేదు స్నేహ పాత్రుడిగా, లేదు మన మిత్రుడిగా ప్రభాకర్ గారు. అలాగే కుటుంబంగా ఉన్న ఈయన మా సత్యబాబు గారి గురించి చెప్పవలసిన లేదు. ఆయన ఆకాశంలో ఒక నక్షత్రం లాంటి వాడు. కుటుంబం మరి హిందువుల పండుగ కాదా అని చెప్పేసి కొంతమంది అంటే అలా కాకుండా మళ్ళీ ముస్లిమ్స్ కూడా రంజాన్ చేసాం, అలాగే క్రిస్టియన్స్ కూడా క్రిస్మస్ చేసాం. ఈ 3 పండుగలు గత 6 సంవత్సరాలు చేస్తాం. మధ్యలో సంవత్సరం మాత్రం కరోనా వల్ల చేయలేకపోయాం. అలాగే కలెక్టర్స్లో ఇంతకుముందు కూర్చొని బెంచ్లు కూడా ఉండేవి కాదు. ఆ టైంలో మాకు మా రఘురామ్ కానీ, మా గుండు శ్రీనివాస్ కానీ, ఇలాగ మా సుకుమారి బ్యాచ్ అందరూ కలిసి వారు పెద్దయినానికి చెన్నై కానీ పనులు వేయించాం. అలా ఏదో సదా జర్నలిస్టులు ఆటవిడివిగా సంవత్సరానికి 2 సంవత్సరాలు పెంచి దూరంగా తీసుకెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ భోజనానికి రిలాక్స్ చేద్దామని చెప్పేసి మేము 3-4 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒకసారిగా 2 సార్లు కానీ అవుట్ ఆఫ్ కాకినాడ తీసుకెళ్ళి మా ఊరు బట్టి మీకు ఏదో వాళ్ళకి సరదాగా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తాం. అదంతా ఒక ఎత్తు. ఈ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్ సంవత్సరం నుంచి ఎవరికైనా బిజీగా ఉన్నారు, మళ్ళీ ఒక చేద్దాం అని మా రఘురామ్ అన్నాడు. అలా నీ ఇష్టం మీ వెనక మాస్టర్ వీళ్ళంతా కలిపి దీన్ని పట్టించి చేశారు. జర్నలిస్టులో దీన్ని నేను అభినందించాల్సింది ఏంటంటే ఐక్యత అనే దానికి చిన్న పత్రికల సంఘం వాళ్ళు మారుపేరుగా నిలిచారు. జర్నలిస్టులో ఐక్యత అనే దానికి. ఎందుకంటే ఇక్కడ ఏ జర్నలిస్టు పక్కవాడికి పడదు, ఏ ఇద్దరు జర్నలిస్టులకు పడదు. రకరకాల గ్రూపులు ఒకటిగా జర్నలిస్టు మనకి ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా అందరం ఒకటిగా నిలవాలన్న అభిప్రాయం ఎవరికీ లేదు. అటువంటి దానిలో చిన్న పత్రికల సంఘం పేరుతో కొంతమంది అయినా ఐకమత్యంగా ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. దాన్ని ప్రభాకర్ని, రఘు వీళ్ళందరినీ అభినందిస్తారు. ఈ ఐకమత్యాన్ని చాటి చెప్పడం కోసం ప్రతి సంవత్సరం గత 6 రోజులు అని చెప్పారు కదా, ముందు ఉగాదితో ప్రారంభించారు. దాన్నేమో రంజాన్ విస్తరించారు. ఇంపార్టెంట్ అకేషన్ నన్ను పిలిచారు. ఆల్మోస్ట్ ఒకదాని తప్ప అన్నింటికి నేను అటెండ్ అయినాను. అందుకని దీన్ని వాళ్ళని అభినందించడం అనేది జర్నలిస్టుల్లో చిన్న పత్రికల పేరుతో కొంతమంది జర్నలిస్టులు ఐక్యత తెచ్చినటువంటి ఘనత అది నేను మెచ్చుకుంటున్నాను.